ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వంలో గుడిలో లింగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మింగేయడం జరిగింది. దానికి ఉదాహరణ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన. భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించినటువంటి వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు జోబులు నింపుకున్నారు. దాని మీద నేను ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటేనే గత ప్రభుత్వం పూర్తిగా ఈ దేవాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వందల దేవాలయం విగ్రహాలపై దాడి జరగడం జరిగింది. చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఆ పవిత్రతని తిరిగి మేము పునర్నిర్మించేదానికి ఈ ప్రభుత్వం మేము కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ మేమందరం ఈ దేవాలయ వ్యవస్థల్ని బాగుపరిచేదానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వంలో టీటీడీ నిధుల్ని దారిమళ్లించే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దాని పరిరక్షణ కోసం మేము ఉద్యమిస్తాం. చాలా సంతోషం. ఏ విధంగా తిరుమలలో స్వామివారిని చూస్తే అనుభూతి వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఈ వైకుంఠపురంలో కూడా ఆ అనుభూతి రావడం జరిగింది. మన దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. గతంలో రాజులు చక్రవర్తులు ఈ దేవాలయాలు నిర్మించారు. కానీ ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మనమే కాపాడుకోవాలి. మన ఆలయాల్ని మనమే కాపాడుకోవాలి. తొందరలోనే విశ్వ హిందూ పరిషత్తులో ఆధ్వర్యంలో విజయవాడలో 5వ తేదీ హిందూ శంకారం జరగబోతోంది. దాంట్లో ముఖ్యంగా ఈ దేవాలయాల పరిరక్షణ కోసం ఒక స్వామీజీలు అందరూ కలిసి ఆ రోజు ఒక తీర్మానాన్ని తీసుకురాబోతున్నారు. రాబో రోజుల్లో అన్ని మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. గోవిందనారాయణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.